హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని అధికారులు నిజాయితీతో పనిచేసి సక్రమంగా అమలయ్యేలా చూడాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. మంగళవారం కొల్లిపర మండల పరిధిలోని మున్నంగి ఇసుక స్టాక్ పాయింట్ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె స్థానిక సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుడి ఫోన్ నంబర్, వాహనదారుడి ఫోన్ నంబర్, వినియోగదారుడి ఆధార్ కార్డు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. చాలా చోట్ల ట్రాన్స్పోర్ట్ సిబ్బంది తక్కువ ధరకే ఇసుకను కొనుగోలు చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం స్టాక్ పాయింట్ల వద్ద వసూలు చేస్తున్న ధర కేవలం ఖర్చులకు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇసుకను అధిక ధరలకు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ, తెనాలి రూరల్ సిఐ బెల్లంకొండ శ్రీనివాసరావు, కొల్లిపర ఏఎస్ఐ పోతురాజు, ఆర్ఐ శ్రీనివాసరావు ఉన్నారు. మీరు అప్పుడు ట్రాక్టర్ దుగ్గిరాలని తీసుకొచ్చారా? ఇక్కడ ఎవరైనా లోకల్ వాళ్ళు ఉన్నారా? కొల్లిపర ఇటు మున్నంగి ఇటువైపు లోకల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు లోపల కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా ట్రాక్టర్లో. ఒకటే పేజీకి 150 టన్నులు, రెండో పేజీకి అక్కడ మీరు లారీ ఇది అది రెండోది సేమ్. ఇవన్నీ సేమ్ అమ్మ. వాళ్ళు కస్టమర్ లేకుండా ఊరికే ఎవరిదో ఆధార్ తీసుకెళ్తున్నారు. ఇది ఒకటే వేరుగా ఉంది. మళ్ళీ ఎవరికి తీసుకెళ్తున్నారు? మీరంతా బయటకు వెళ్ళి మళ్ళీ ఎక్కువ రేటుగా అమ్ముకుంటున్నారని, ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చి తక్కువ ప్రైస్కి ఇస్తే మళ్ళీ బయటకు వెళ్ళి అమ్ముకుంటున్నారు అనేది ఇప్పుడు మొత్తం కంప్లైంట్. వాళ్ళ దగ్గర అడగండి అమ్మా, వేరే నంబర్. బట్ ఇది మళ్ళీ ముందు వచ్చిందే, సో అతనే ఇంకెవరికో మళ్ళీ అంటే రెండు ట్రాక్టర్లు ఉన్నాయి మేడం. మీరు అంటే ఇదేదో కొన్ని రోజులు నడుస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి పెడితే ఇవన్నీ కట్ అయిపోతాయి మరి. అందరూ కొంచెం నిజాయితీగా చేసేలాగా చూడండి. కస్టమర్ లేకుండా మీరే తోలుకెళ్ళిపోయి మళ్ళీ బయట ఎక్కడో కస్టమర్కి ఇచ్చుకుంటారేమో. మీరు కూడా అమ్మా ఎస్హెచ్జీస్కి మనం ఫ్రీగా కూడా ఏం చేయట్లేదు. మీరు మనం డబ్బులు పే చేసినాం. మీ ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు అన్ని టన్నులు అనుకోండి 15 అది చాలా మంది ఒకసారి అంతే. ఓకే, ఇంకెవరన్నా మళ్ళీ రెండోసార్లు మూడోసార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా?